హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కంప్లీట్ నెయ్యి వీడియోని చూపిస్తాను. పాల మీద మీగడ ఎక్కువగా కట్టాలన్నా, పెరుగులో వెన్నపూస ఎక్కువగా రావాలన్నా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. పాలని కాచుకునే ముందు 1 గంట ఫ్రిడ్జ్లో ఉంచి తీసి కాచుకోవాలి. అప్పుడు పాల మీద మీగడ అనేది బాగా కడుతుంది. ఆ తర్వాత తోడు పెట్టుకున్న తర్వాత పెరుగైన తర్వాత ఈ పెరుగుని కూడా ఒక 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో ఉంచి తీస్తే ఈ మీగడ అనేది బాగా మందంగా ఉండి ఇలా తీస్తున్నప్పుడు అట్టలాగా చక్కగా చేతికొచ్చేస్తుంది. ఇలా తీసిన ఈ మీగడని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇలాంటి బాక్స్లో ఒక దానిలో స్టోర్ చేసుకొని రోజు తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇలా ఒక వారం 10 రోజులు అయిన తర్వాత దీని నుంచి వెన్నని తీసుకుంటాను. ఇప్పుడు మీకు చూయించే బాక్స్లో ఉన్న మీగడ మొత్తం ఒక వారం లేదా 10 రోజులది. వారం 10 రోజుల కల్లా ఆ బాక్స్ నిండిపోతుంది. ఆ బాక్స్ నిండగానే నేను మిక్సీ జార్లో వేసుకొని ఈ మీగడ మొత్తాన్ని కూడా వెన్నలాగా చేసుకుంటాను. ఈ మీగడ అనేది వెన్న చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా. వెన్న చేసుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక 2 గంటల ముందే బయట పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మీగడలో కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. చేత్తో కన్నా కూడా ఇలా మిక్సీలో వేసుకుంటే త్వరగా అయిపోతుంది. వెన్నపూస కూడా చాలా ఎక్కువగా వస్తుంది. ఇలా ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే చాలు, చాలా ఎక్కువ వెన్న అనేది వచ్చేస్తుంది. ఒకసారి మిక్సీ పట్టుకొని తీసిన తర్వాత వెన్నపూస చూడండి ఎంత వచ్చిందో. ఇప్పుడు ఇదంతా కూడా నేను పక్కనే ఉన్న గిన్నెలో పెట్టేసుకుంటున్నాను. ఈ వెన్నపూస అంతా కూడా ఒక వారం రోజులు తీసిన మీగడలోంది. ఇలా ఈ వెన్నపూసని గిన్నెలో పెట్టుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 సార్లు శుభ్రంగా వాటర్ పోసుకొని కడుక్కోవాలి. ఇలా కడుక్కోవడం వల్ల వెన్నపూస అనేది వాసన ఏమైనా లేకుండా ఉంటుంది. అలాగే మంచిగా తెల్లటి కలర్లో కూడా వస్తుంది. ఇలా ఒక గిన్నెలోని వాటర్తో కడుక్కున్న తర్వాత ఇంకో గిన్నెలో వేసుకొని మరొకసారి కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఇప్పుడు అక్కడే ఉన్న బాణలిలోని నేను వాటర్ ఏమీ లేకుండా నీట్గా కడిగేసుకొని ఒకసారి ఈ వెన్నపూస అంతటిని కూడా ఇందులో వేస్తున్నాను. ఇది అలాగే నేను లాస్ట్ వీక్ చేసిన వెన్నపూసను కూడా ఇందులోనే వేసి కాచుకుంటాను. లాస్ట్ వీక్ కూడా నేను ఇలాగే మీగడని వెన్నపూస చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అది కాచుకోలేదు. ఇప్పుడు ఈ 2 కలిపి కాచుకుందామని ఆ ఫ్రిడ్జ్లో ఉన్న దానిని కూడా తీసి బయట పెట్టాను. అక్కడ బాక్స్లో కనిపిస్తున్నది లాస్ట్ వీక్ తీసిన వెన్నపూస. ఈ రోజు ఎంత వచ్చిందో లాస్ట్ వీక్ కూడా సేమ్ అంతే. ఖచ్చితంగా వారం 10 రోజులకు చేస్తాను కాబట్టి ఈ రోజు ఎంత వచ్చిందో లాస్ట్ వీక్ కూడా సేమ్ అంతే వచ్చింది. కాకపోతే అది ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి కొంచెం గట్టిగా ఉంది. ఇప్పుడు చేసింది మాత్రం చక్కగా మెత్తగా ఉంది, ఫ్రెష్గా. నేను మీకు అక్కడ వీడియోలో అదే చూపిస్తున్నాను, రెండింటినీ పట్టుకొని. ఇలా రెండింటినీ కూడా బాణలిలో వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నెయ్యిని కాచుకోవాలి. ఈ వెన్నపూస అంతా కూడా కరిగిన తర్వాత ఒక గరిటెతో దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలి. ఈ నెయ్యి అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ఉంది కాబట్టి ఇది మొత్తం కాగటానికి ఒక అరగంట టైం అయితే నాకు పట్టింది. వెన్నపూస అంతా కరిగిన తర్వాత ఇలా స్పూన్తో తిప్పుకుంటూనే ఉండాలి. దగ్గర లేకుండా తిప్పుకోకుండా ఉంటే అడుగు అనేది మాడిపోతుంది కాబట్టి ఇది అయిపోయే వరకు కూడా దగ్గరే ఉండి ఇలా స్పూన్తో తిప్పుకుంటూ ఉంటే అడుగు అనేది మాడకుండా ఉంటుంది. లాస్ట్లో చూడండి, అసలు నా గిన్నె అనేది అడుగు అసలు మాడలేదు. ఎందుకంటే నేను నెయ్యి కాగేంత వరకు అయిపోయేంత వరకు కూడా దగ్గరుండి ఇలా తిప్పుతూనే ఉన్నాను కాబట్టి అసలు అడుగు అనేది మాడలేదు. మనకు కడుక్కునేటప్పుడు కూడా గిన్నె సులభంగా ఉంటుంది ఇలా చేయడం వల్ల. కొంచెం లైట్గా కలర్ మారింది కదా, ఇంకొంచెం లైట్ గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు దీన్ని కాచుకోవాలి.
లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనకి స్మెల్ అనేది మంచిగా వస్తుంది. అప్పుడు ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక తమలపాకును వేసాను. తమలపాకును వేసి ఇలా గరిటెతో కొంచెం ఆ నెయ్యిలోకి ఇలా ప్రెస్ చేస్తే ఆ ఆకు అనేది బాగా వళ్ళిపోయినట్టు అయిపోతుంది. ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత ఒక స్టైనర్ సహాయంతో దీన్ని వడగట్టుకోవాలి. నెయ్యిని వడగట్టుకునేటప్పుడు అది కొంచెం వేడిగా ఉంటే స్టైనర్ అనేది కాలిపోతుంది కాబట్టి ప్లాస్టిక్ తీసుకోకుండా స్టీల్ దాంట్లో వడగట్టుకోవాలి. ప్లాస్టిక్ అయితే ఆ కొంచెం వేడి మీద ఉన్నప్పుడు అది కాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాగా స్టీల్ స్టైనర్లో వడగట్టుకుంటే మంచిది. చూసారు కదా, ఇక్కడ గిన్నె అనేది అస్సలు అడుగంటలేదు. ఎందుకంటే మనం ఇక్కడ దగ్గరుండే ఈ నెయ్యి కాగేంత వరకు తిప్పుకుంటూ ఉన్నాం కాబట్టి గిన్నె అనేది అడుగంటకుండా మంచిగా ఉంది. నెయ్యి అనేది మంచి స్మెల్ వస్తుంది. చక్కగా ఒక 1/2 లీటర్ వరకు వచ్చింది. ఇక్కడ నేను 2 వారాల వెన్నపూసని కరగబెడితే నాకు ఒక 1/2 లీటర్ వరకు నెయ్యి వచ్చింది. మనం నెల మొత్తం పాలు పోయించుకుంటాం కదా, 4 వారాలు తీసి నెయ్యి చేసుకుంటే ఈ 1/2 లీటర్ కన్నా ఇంకా ఎక్కువే వస్తుంది. కాబట్టి మనం పాలు కొన్న దాంట్లో సగం డబ్బులు మనకి మిగిలినట్టే. కాబట్టి పాల మీద మీగడని వేస్ట్ చేయకుండా ఇలా మీగడ తీసుకొని వెన్న చేసుకొని నెయ్యి కాచుకుంటే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది ఇంట్లో చేసుకున్న నెయ్యి వల్ల. అలాగే మనకి డబ్బులు కూడా చాలా సేవ్ అవుతాయి. పాలకి మనం సగం బిల్లు కట్టినట్టే లెక్క. ఇదే నెయ్యిని బయట కొనాలంటే నాకు తెలిసి ఒక 1/2 లీటర్ నెయ్యిని బయట కొనాలంటే ఒక 500 వరకు ఉండొచ్చు అనుకుంటున్నాను. అలా కాకుండా ఇంట్లోనే చేసుకుంటే మనకి చాలా మంచిది ఆరోగ్యానికి. ఎందుకంటే బయటవి అమ్మేవి అవి ఎంత మంచియో కాదో మనకు తెలియదు కాబట్టి ఇలా చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ కూడా చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇక్కడ ఈ క్యాన్లో పోసి మీకు చూపిస్తున్నాను. ఇది ఖచ్చితంగా 1/2 లీటర్ క్యాన్ కాబట్టి 1/2 లీటర్ అయ్యింది. ఇందులో పోసాను. అలాగే నేను డైలీ వాడుకోవడానికి పక్కనే ఉన్న ఒక నా చిన్న బాక్స్లో పోసుకొని పెట్టుకున్నాను, అది డైలీ వాడుకోవడానికి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.